హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజుల నుండి నేనైతే లాంగ్ వీడియోస్ అయితే నేను ఆపేసి ఉన్నాను, ఎందుకంటే బయటికి వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఈరోజు అంటే మనకి పోలేరు అమావాస్య దగ్గరలో ఉంది, అంటే 21 సెప్టెంబర్ అనమాట పోలేరు అమావాస్య. అక్కడ ఆ 2 రోజులు అంటే మనకైతే శరద్ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అదే 10వ రోజు మనకి దసరా అనమాట, విజయదశమి. అయితే పోలేరు అమావాస్య ఏంటంటే, మేము కోల్కతాలో ఉండేవాళ్ళం కదా, అక్కడ దుర్గమ్మ సంబరాలు అంటే దసరా చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఓకేనా? అక్కడ ఫస్ట్ మహాలయ అనేసి వస్తుంది, 9 days ముందు మహాలయ. ఆ మహాలయ తర్వాత మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మహాలయ రోజు మనమైతే పోలేరు అమావాస్య అంటాము, అలాగే అక్కడ మహాలయ అంటారు. మనము అక్కడ చేని ఉంటుంది కదా, చేను ఉంటుంది కదా, మన వరి చేని, దానికోసమైతే ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట. మన ఇంకెక్కడికో కాదు, అనకాపల్లి వెళ్ళాము. అటు నుండి వచ్చేటప్పుడు చాలా వరకు అయితే పొలాలు ఉన్నాయి. అయితే ఒక సబ్వరం దగ్గర అస్కపల్లి అనేసి ఉంది. అస్కపల్లి దగ్గర ఒక భయ్య అయితే అక్కడ మేము ఇలాగ కారు, ఇంకా నేను ఆ చైన్ దగ్గర ఆపేసరికి ఆ భయ్య కూడా వచ్చాడనమాట బైక్ మీద వచ్చి ఆ సైడ్ని పెట్టగానే ఆయనకైతే చెప్పాను, ఇది మందేనా చేయని అనేసి. అంటే అవునండి మందేనే. అయితే పోలేరు అమావాస్య మేము చేస్తుంటాము, మాకైతే ఒక 3 అంటే ఇలాగ అంటే ఉడుపుతారు కదా. ఫస్ట్ అయితే 2 అన్నాను, మళ్ళీ 2 తెచ్చావు కదా, ఇంకొకటి అడిగాను, 3వది కూడా. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ చూడండి, అంటే ఈ మధ్యన చాలా వర్షాలు పడడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే మొత్తం కూడా వాటర్లో ఉండిపోయింది అనమాట. చైన్లో ఎక్కువ వాటర్ ఉందనుకోండి, ఆ చైన్ మొత్తం కులిపోతుంది అనమాట. అదే ఆ భయ్య కూడా చాలా మూడ్ ఆఫ్లో ఉంది. ఆ భయ్య కూడా ఇవన్నీ చూసారు కదా, వాటర్ ఎలాగా అంటే రన్నింగ్ స్టేటస్లో లేదు, అలా ఉండిపోయిందంట అనమాట అక్కడ. అయితే 2 అయితే తీసి ఇచ్చారు. అలాగే ఇంకొకటి కూడా అడిగాను, 3 అంటే మా ఇద్దరు ఫ్రెండ్స్కి ఒక్కొక్కటి ఇవ్వడానికి, అలాగే నాకు ఒకటి. అయితే వాళ్ళకైతే నేను చెప్పాను, కానీ వాళ్ళు ఏమి రెస్పాన్స్ లేదు. అయితే నేను దీనికి తర్వాత ఏం చేశానో ఇంటికి తీసుకొచ్చి 2వ రోజు అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అస్కపల్లి ఆ భయ్యతోనైతే నేను అడిగాను అనమాట, ఏ ఊరు అంటే అస్కపల్లి అనేసి అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాగా మొత్తం అంతా కూడా వాటర్ ఉండిపోయిందనమాట. వాటర్ ఉంటే చాలా కష్టం, రైతు ఎంతో కష్టపడితేనే మనకి ఆ రైస్ అనేది ఏదైనా క్రాప్స్ మనకి వస్తాయన్నమాట. జిరుగులు, మినుములు, అలాగే శనగలు, ఏరుశనక్కాయలు చాలా వరకు అయితే వాళ్ళు పండిస్తారు రైతులు. ఇప్పుడైతే మా ఆవిడకైతే ఇచ్చాను అది బ్యాగ్తోని. అంటే మన దగ్గర కవర్ లేదనమాట. భయ్య ఏంటన్నారంటే కవరు తీసుకోండి, కారులో ఉంటుంది కదా కవర్ తీసుకోండి అనేసి. అంటే మన దగ్గర కవర్ అయితే లేకపోయినా చిన్న బ్యాగ్ లెటర్ ఉంటే దాంట్లో అయితే 3 దింపేశాము. అక్కడ నుండి మనం నడుచుకొని ఆ భయ్య అసలు ఏంటి మాట్లాడడం లేదు, అసలు మూడ్ ఆఫ్. చూసారు కదా ఫేస్ ఎలా పెట్టున్నారు, ఎందుకంటే మొత్తం చైన్ మొత్తం నెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే అదొకళ్ళు కాజ్ ఏంటి మనకి ఆ చైన్ దొరకకపోయాను, భయ్య ఒకళ్ళు సరైన టైంకి రాకపోయింటే. నేను ఇలాగ ఇంక కారు ఆపుతున్నాను, భయ్య కూడా బైక్తో వచ్చాడు అనమాట. ఏదో దేవుడు పంపించినట్టేని. ఇంకెక్కడ కూడా చైన్ మనకు లేదు అంత పెద్దగా ఉన్నది. అయితే అస్కపల్లి నుండి ఇప్పుడు మనం బయలుదేరి నెక్స్ట్ మనకి ఇది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతే సబ్బవరం అనమాట. అలాగే ఎదురుకు చూస్తే కదా, ఇదే అనకాపల్లి అస్కపల్లి పేర్లు 2 మ్యాచ్ అయినట్టుగా ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళాక మనకైతే ఇప్పుడు ఒక టీ షాప్ ఉందన్నమాట మనకి అడివరం దగ్గర. మ్యాక్సిమం మేము ఎక్కడికి అక్కడికైతే వెళ్ళేసి మేము పక్కగా టీ అయితే తాగుతాము. ఆ టీ షాప్ కూడా మీకు చూపిస్తాను, మన అడివరం దగ్గరని. ఓకేనా? మేమైతే 6 నుండి బయలుదేరి అనకాపల్లి వెళ్ళాము. అనకాపల్లిలో మా కల్పన ఉంది కదా, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అంటే మాయా అత్త అనమాట, బావమరిది కూడా ఉంటారు. వాళ్ళందరితో కలిసి అక్కడ భోజనం చేసి రిటర్న్ అయితే వచ్చేటప్పుడు మేమైతే చైన్ తీసుకున్నాము. ముందైతే మాకు ఊరు నుండి వచ్చేదనమాట చైన్, కానీ ఈసారి మరి ఊరికి మేము వెళ్ళలేకపోయాము. ఓకేనా? అక్కడికి వెళ్ళలేక మేమైతే ఇక్కడ నుండి తీసుకున్నాం అనమాట. మా నాన్నగారు ఉన్నప్పుడు కొత్త వలస లేకపోతే పెద్దూరికి వెళ్ళి అక్కడ నుండి తెచ్చేవారు అనమాట. ఇప్పుడైతే నాన్న లేరు, అందుకే మేమే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఓకేనా ఫ్రెండ్స్? 21వ తేదీకి సెప్టెంబరు మహాలయ పోలేరు అమావాస్య. ఆ రోజైతే చైన్ పెట్టి ఆ చైన్కి అమ్మవారు భావించి అమ్మవారిలాగా అయితే పూజలు అన్నీ అయితే చేస్తామన్నమాట. ఆ బ్లాగ్ కూడా మీకు మొత్తం అందిస్తాను. సింహాచలం అయితే క్రాస్ అయిపోయాము. అడివరం ఇలాగా ఇటు వెళ్ళిపోతే మనం సింహాచలం అనమాట. ఇటు వెళ్ళిపోతే మనకి హనుమంతవాక, ఇది అడివరము. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ ఇటు చూసారు కదా, కాఫీ, బ్లాక్ కాఫీ, అలాగే మిల్క్, పెప్పర్ మిల్క్, అన్ని రకాలు. ఈ ఆంటీ అయితే చాలా బాగా కాఫీ ఇంకా అవన్నీ కూడా పెడతారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ రోజు మరి అది తెచ్చాం కదా చైన్, ఆ చైన్ ఎక్కువ మనం బయట ఉంచామంటే మొత్తం కూడా వాడిపోతుంది అనమాట. అందుకోసమే మన దగ్గర కొన్ని పాట్స్ అయితే ఉన్నాయి. ఆ పాట్స్ ఈ 3 ఒకే దాంట్లో పట్టేలా
మా ఫ్రెండ్స్ ఎలాగా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేనే యూస్ చేసేస్తాను అనేసి అదైతే పెట్టుకుని దీని నుండి ఒకటి యూస్ చేస్తాం, తక్కిన 2 అయితే నేను అలాగ ఉంచుతాను. ఎందుకంటే దీంతోనే మనకి రైస్ వస్తుంది కాబట్టి. ఓకేనా. అలాగే దీనికి తర్వాత గత్తం అంటే పేడ అవన్నీ అయితే వేస్తానమాట. ఇప్పుడైతే ఆ 3 చూడండి శుభ్రంగా మనం ఆ పాట్కి బాగా తవ్వి దానికి అంటే పొడిగా ఉన్నమాట బాగా తవ్వేసి దాంట్లో అయితే పెడుతున్నాను. దాని తర్వాత మనం వాటర్ వేసుకుందాం. కానీ ఈ చైన్కి ఏంటంటే వాటర్ చాలా ఎక్కువ కావాలి. అలాగే వాటర్ ఎంత ఎక్కువ కావాలో అంత ఎండ కూడా దీనికి తగలాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరే పెట్టాను, తర్వాత తీసుకువెళ్ళి దానికి ఇప్పుడు ఎండ అంటే ఎలాగా రావడం లేదు, వర్షాలు గట్టిగా పడుతున్నాయి కాబట్టి అది ఎండ వచ్చేసరికి మనం తీసుకెళ్ళి దీనికి మన కింద గార్డెన్ ఉంది కదా, చిన్న గార్డెన్ నేను మెయింటైన్ చేస్తుంటాను, అక్కడైతే తీసుకువెళ్ళి పెడతాం అనమాట. చూడండి అంత చక్కగా ఎంత బాగున్నాయో. లాస్ట్ ఇయర్ కాకుండా అంటే ఒక 2 years బ్యాక్ కూడా నేను ఇలాగే చేయని మా ఊరు నుండి తీసుకొని వచ్చాను. చాలా అంటే 1 feet ఉన్నట్టుగా ఉండేది అప్పుడు. కానీ నేను అది ఇంటి దగ్గర తెచ్చాక ఒక 15 days ఉంచేటప్పటికి అది ఒక 2 feet దగ్గరికి వెళ్ళిందనమాట, పెరిగింది. అలాగే ఈ చైన్ కూడా బయట ఉంచామంటే వాడిపోతుంది ఫ్రెండ్స్. అందుకంటే మనం పాట్లో వేసుకొని శుభ్ర దీన్ని వాటర్ వేసుకొని పెంచుకున్నాం అనుకోండి, ఆ రోజుకి చక్కగా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. లేకపోతే అలా బయట ఉంచామనుకోండి, ఇప్పుడు మనకి షాపుల్లో కూడా దొరుకుతాయి, కానీ షాపుల్లో కొంచెమే ఒక 4-5 ఇస్తారు పొలాల్లాగా, అవి కూడా వాడిపోయి ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి, కొన్ని ఇరిగిపోయి ఉంటాయి. 20 rupees లాగా తీసుకుంటారు. ఇంత ఫ్రెష్ చైన్ అయితే మనకు దొరకదు. ఎవరికైనా కావాలంటే మీరు కూడా అటువైపుకి వెళ్ళండి, శుభ్రంగా రైతు ఉంటారు, రైతుకి రిక్వెస్ట్ చేస్తే మీకు ఇస్తారనమాట. మేమైతే రిక్వెస్ట్ ఏమీ చేయలేదు, మేము ఓన్లీ అడిగాము ఇలాగ పోలేరు అమావాస్య మేమైతే పూజ చేసుకుంటున్నాం, మాకైతే కొంచెం చైన్ కావాలంటే ఎంత కావాలి అంటే 3 అని చెప్పగానే వెంటనే తీసి 3 ఇచ్చారనమాట. అయితే చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఏ ఆబ్జెక్షన్ లేదు, ఏటీ లేదు. వీళ్ళకి అడిగిన వెంటనే వీళ్ళకి ఇచ్చారనమాట. అంటే అమ్మవారు కదా, అందుకోసమే. అంటే వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా చైన్లో పంట దిగుబడి బాగా వస్తుందన్నమాట. అది రైతులకి అందరికీ తెలుసు. అలాగే రైతులకి బాగా తెలుసు అన్నాడు, పూజల కోసం అడిగిన వెంటనే ఇచ్చేయాలి, ఇచ్చేస్తారు కూడా. చూసారు కదా ఇప్పుడు చొప్పుగా అంటే చక్కగా అది మనం ఇచ్చేసి ఉడిపేసి శుభ్రం వాటరింగ్ చేసుకున్నాం. ఎండ వస్తే అది నేను కిందకి తీసుకెళ్ళి పెడతాను. అలాగా ఈ పోలేరు అమావాస్యకి ఈ చైన్ పెట్టేసి ఈ చైన్కే అమ్మవారిలా భావించి మనమైతే పూజ చేస్తామన్నమాట. అదే కోల్కతాలో అంటే తెల్లవారి 4 o'clock లెగిసిపోయి మహాలయ రోజు అంటే ఒక మంత్రం ఉంటుంది అనమాట, ఆ టీవీలో ఇస్తారు. నేను ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ మంత్రం అయితే ప్లే చేస్తాను, చూడండి అంత చక్కగా ఉంటుందో. ఓకేనా. అలాగే మన చాలా వరకు ఇక్కడ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా నేను అంటే ముందు బ్లాగ్స్లో కూడా మీకు చూపించాను. నాకు చిన్న గార్డెన్ ఉంది, దాంట్లో మందార మొక్కలు, గులాబీ మొక్కలు, రకరకాలు అంటే డిజైనింగ్ మొక్కలు. అలాగే మనకి ఇది పాన్ వేస్తారు కదా, తమలపాకు, ఆ మొక్కలు అన్నీ బోల్డ్ రకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం మనీ ప్లాంట్ ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటాం. అలాగే మన చిలక పెట్టెలు వస్తుంటాయి కదా, వాటి కోసం భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా తెచ్చుకోండి. అలాగే వాటర్ కూడా ఉంటుంది చిలక పెట్టెల కోసం. ఓకేనా. వ్లాగ్ నచ్చినట్టయితే ఇక్కడ కంప్లీట్ చేస్తాను. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.